ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. దీనికి సంబంధించి మనకి టెక్నీషియన్ వేకెన్సీస్ ఏవైతే ఉందో దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 7th August 2025 అయితే అయిపోయింది అనమాట. ఇంకా అప్లికేషన్ విండో అనేది మనకి కరెక్షన్ విండో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవాళ స్టార్ట్ అవుతున్నది 10th August 2025. ఇంకా 19 August వరకు అయితే మనకి అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఇది అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కనుక మోడిఫికేషన్స్ ఉంటే చేసుకునేదానికి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఈ యొక్క క్రియేట్ అన్ అకౌంట్ అనే ఫామ్ ఉంది కదా మనకి, అలాంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మనం ఏ ఆర్ఆర్బి చూజ్ చేసుకున్నాం ఇవైతే మనకి మార్చుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. ఈమెయిల్ ఐడి కానీ, అలాగే మొబైల్ నెంబర్ కానీ, అలాగే మనం చూజ్ ఇన్ ఆర్ఆర్బి అనమాట. మనం ఏ ఆర్ఆర్బి చూజ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ చేసామో అవన్నీ కూడా మనకి మార్చుకునే అవకాశం ఉండదు. ఇవి తప్ప మిగతావన్నీ కూడాను మీరు మార్చుకోవచ్చు అనమాట. అంటే క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్లో మనం చేసినటువంటి డీటెయిల్స్ తప్ప రిమైనింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. దానికైతే కనుక 250 రూపీస్ అయితే మనం వాళ్ళకి పే చేయాలి. ప్లీజ్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ఫైనల్ సబ్మిట్ చేసి ఫీజు పే చేశారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. రిమైనింగ్ వాళ్ళకు ఉండదు. ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే లాగిన్ అని ఉంటుంది అనమాట. లాగిన్ అయితే అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అంటే 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. లాగిన్ విత్ ఆధార్ ద్వారా అవ్వచ్చు. ఆధార్ అంటే ఈధార్ అనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ అంటే ఆధార్లో లింక్ అయినటువంటి ఆ యొక్క మ్యాప్ అయినటువంటి ఆధార్ కార్డుల ద్వారా మీకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఏదైతే క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలి. రెండో ఆప్షన్ ఏంటంటే లాగిన్ విత్ అకౌంట్ క్రెడెన్షియల్స్ అని, అంటే పాస్వర్డ్ మన దగ్గర ఉంటుంది. ఇక్కడ మనం పైన అయితే ఈమెయిల్ ఐడి లేదంటే ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోతే మీరు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఫర్గాట్ పాస్వర్డ్ అని మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మీకు ఆ యొక్క పాస్వర్డ్ అయితే రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నేను అక్కడ ఈమెయిల్ ఐడిని పాస్వర్డ్ ఇస్తే తర్వాత 2 factor ఆథెంటికేషన్ కోసం ఇలా ప్రాంప్ట్ వచ్చిందనమాట. మీకు ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. అయితే మీరు చూజ్ చేసుకోవాలన్నమాట. ఈమెయిల్కి రావాలా లేకపోతే ఫోన్కి రావాలా అనేది ఏ సెలెక్ట్ చేసుకుంటే దానికి మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఎంటర్ చేయాలి, లాగిన్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ మీకు అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది అనమాట. దీని మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి వస్తే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. పోస్ట్ నేమ్ వచ్చారు టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. పేమెంట్ సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ మోడిఫై అనే బటన్ ఉంది అనమాట. మోడిఫై చేసుకోవచ్చు. వ్యూ అప్లికేషన్ కావాలంటే వ్యూ అప్లికేషన్ ముందు మీరు వ్యూ అయితే చూసుకోవచ్చు అనమాట. ఏమేమి మార్పులు చేసుకోవాలి ఏంటని మీకు అవగాహన వచ్చేస్తుంది. తర్వాత మోడిఫై అయితే చేసుకోవచ్చు. మోడిఫై అంటే ఒక ఇన్ఫర్మేషన్ విండో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ యాక్సెప్ట్ అన్నారు అంటే మీ యొక్క నేమ్ కానీ, ఫాదర్స్ నేమ్ కానీ, మదర్స్ నేమ్ కానీ, జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇవి తప్ప మిగతా అన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. ప్లస్ 250 రూపీస్ అనేది పే చేయాలని చెప్తున్నారు అనమాట. ఐ అండర్స్టాండ్ అనాలి. ప్లస్ ఇలా వచ్చింది అనమాట. అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్. మీరు కనుక వెరిఫై చేసుకోకపోతే ఆధార్ కార్డ్తో వెరిఫై అయితే చేసుకోండి. ఇలాగైతే వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ మనకి గ్రే కలర్లో ఉన్నవన్నీ కూడాను మనకి నాన్ ఎడిటబుల్ అనమాట. అంటే నేమ్ కానీ, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇప్పుడు చెప్పినట్టు ఇవన్నీ మనకి నాన్ ఎడిటబుల్. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా నాన్ ఎడిటబుల్. ఇక్కడ మెరిట్ స్టేటస్ ఉందన్నమాట. ఇదైతే ఓపెన్ అవుతుంది. సో మనం దీన్ని మార్చుకోవచ్చు అనమాట. అలాగే రిలీజియన్ ఆప్షన్ కూడా మార్చుకోవచ్చు. ఇంకా చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అనమాట. సపోజ్ మీరు ఏదైనా వేరే లాంగ్వేజ్ పొరపాటున పెట్టుంటే దాన్ని మీరు ఒక తెలుగుకి మార్చుకోవాలంటే తెలుగు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. ప్లస్ అలాగే ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అనమాట. మోల్స్ 2 కూడా మార్చుకోవచ్చు. ఇంకా కమ్యూనిటీ స్టేటస్ అనమాట. ఇవి కూడా మార్చుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ కమ్యూనిటీ మార్చుకోవచ్చు. అలాగే కమ్యూనిటీ కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ, ఇవన్నీ కూడా మనకి ఎడిటబుల్లే అనమాట. మార్చుకోవచ్చు. మీరు కేటగిరీ మారిస్తే ఫీజు అనేది మారిపోతుంది. లాస్ట్లో అది కూడా మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉండొచ్చు. ప్లస్ ఇంకా కూడా ఇక్కడ పోస్టల్ అడ్రస్ అనమాట. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. అంటే గ్రే కలర్లో ఉన్నవి మనం మార్చుకోవాలి. మిగతా అన్నీ మార్చుకోవచ్చు. ఇక్కడ స్టేట్ మార్చుకోవచ్చు, డిస్ట్రిక్ట్ మార్చుకోవచ్చు, అడ్రస్, డోర్ నెంబర్ అన్నీ మార్చుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ టిక్ ఆన్ చేస్తే పర్మనెంట్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతాయి. ఇది మన గ్రే కలర్ అనేది మన పర్మనెంట్ అడ్రస్ కాబట్టి అలా వచ్చింది. అయితే ఏం ప్రాబ్లం లేదు. అన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రజెంట్ ఉన్న పర్మనెంట్ అడ్రస్ పూర్తిగా మనకి మార్చుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ. ఫస్ట్ నెక్స్ట్ సేవ్ చేసుకుని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఈ కాలంలో మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదా, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ఈబీసీ అంటే మనకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. ఈడబ్ల్యూఎస్ కాదు, ఈబీసీ. సంవత్సరానికి 50,000 కన్నా ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు ఈబీసీ కిందకు వస్తారు. వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉండవు అనమాట. పోస్టులు కేవలం ఏంటంటే ఫీజు కన్సెషన్ కోసం. అదేవిధంగా రాంగ్ పెడితే మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా కూడా ఆర్యన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రాయల్, అది కూడా మార్చుకోవచ్చు అనమాట. కరెంట్ ఎంప్లాయ్మెంట్ మీరు ఏదైనా జాబ్ చేస్తే పొరపాటు ఏదైనా పెట్టారనుకుంటే మార్చుకోవచ్చు.
చేసుకోవచ్చు అనమాట. ఏ జాబ్ చేయకపోతే నాట్ అప్లికబుల్ తీసుకోవాలి. ఇంకా కూడా కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ మీరు కనుక CCIA చేసిండి ఏదైనా రాంగ్ పెట్టారు అనుకుంటే ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే నో కానీ ఎస్ కానీ ఏదైనా మార్చుకోవాలనుకునే అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఎడిటబుల్ కాలం అనమాట అది. ప్లస్ అలాగే మనకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా మార్చుకునే అవకాశం అయితే ఇక్కడ ఉన్నదన్నమాట, మార్చుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. పక్కన డిలీట్ ఉంది, పూర్తిగా మొత్తం డిలీట్ చేసుకొని ఫ్రెష్గా ఎంటర్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఎడిట్ అంటే ఎడిటబుల్ కాలమ్స్ అన్నీ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ కాలం అనమాట. మీకు ఒకవేళ క్యాప్చర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అప్పుడు చేయటంలో ఇప్పుడైతే చేసుకోవచ్చు. ఇదైతే మనకి ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ ఈజీగా అయిపోతుంది అనమాట. సర్కిల్ వస్తుంది, వెనకాల కొంచెం మీరు లైట్ బ్యాక్గ్రౌండ్ మంచి లైటింగ్ ఉన్న చోట చూసుకుని ఈజీగా అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. కొంచెం ఐస్ కనుక మీరు బ్లింక్ చేసి తొందరగా అయిపోతుంది. సో మంచి లైటింగ్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా చూసుకునే ప్లేస్లో కనుక మీరు మొబైల్ నుంచి లేదంటే ట్యాబ్ నుంచి చేస్తే ఈజీగా అయిపోతుంది. లేదంటే కనుక మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే వెబ్ క్యామ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇక ఎలా అంటే ఎలా అవుతుంది అన్న సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి. సిగ్నేచర్ ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, లేదా అన్ని బాగున్నాయని కూడా నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం సెలెక్టెడ్ RRB అనే ట్యాబ్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ఎలిజిబుల్ పోస్ట్స్ అనమాట. జోన్ ఇంట్రెస్టెడ్ అప్లై, మనం ఏదైతే ఇంట్రెస్ట్ అప్లై చేసామో ఏదైతే కొంచెం ముందు కిందకి పైకి కిందకి ఏదైనా మార్చుకోవాలనుకుంటే దేనికన్నా మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే దానికి మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలాగ దీన్ని పట్టుకొని ఇలాగంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు, కిందది పైకి కిందకి అనమాట. సో ఇదైతే మార్చుకోవచ్చు. ఇంతవరకు అవకాశం అయితే ఉంది. ఇదైతే టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇదనమాట. ఇది ఎంటర్ చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చింది, ఇవాళ డేట్ వచ్చింది అనమాట. ఇవాళ నేను మోడిఫై చేస్తున్నాను కాబట్టి 10th August వచ్చింది. సేవ్ చేసుకుని ప్రివ్యూ అయితే చెక్ చేసుకున్న తర్వాత ఫీజు అయితే వస్తుంది. ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి.